హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు మ్యాగజైన్ మా డాడీ వెళ్ళి తెచ్చేశారు. సో దీన్ని పద వినోదంని ఫినిష్ చేసేద్దాం. సో వచ్చేసింది మన పద వినోదం. ఈ పదకేలి అని ఉంది ఇక్కడ. పద వినోదం అన్న పదకేలి అన్న ఒకటే. ఓకే, ఫిక్స్ చేసేసాను ప్లాంక్కి. చూద్దామా? ఇవి చూసారా, గత వారం ఆన్సర్స్ ఉన్నాయి. జాగిలం అంటే మనకు తెలియలేదు పోయినసారి. వేట కుక్కని జాగిలం అంటారు. సో జాగిలం అంటే గుర్తొచ్చిందా? అంటే పోయిన వీక్ నాకు తెలియదని చెప్పాను. సో జాగిలం అంటే వేట కుక్క. ఇప్పుడు బాగా గుర్తుండిపోయింది నాకు. ఎప్పటి అడిగినా రాసేయచ్చు. సో దీన్ని ఫినిష్ చేయాలి. పదకేలి ఆధారాలు. ఇది అడ్డము అంటే అడ్డానికి ఈ హింట్స్ని చూసుకోవాలి. ఇది ఆధారాలు నిలువు అంటే ఈ హింట్స్ నిలువుకి రాసేటప్పుడు చూసుకోవాలి. ఈ అడ్డంతో ఈ అడ్డం వచ్చే పదాలను, నిలువుతో ఈ నిలువు పదాల ఆధారాలను వేసి చేసుకొని ఈ గళ్ళను నింపాలి. అర్థమైందా? ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, పదం తర్వాత అవి అన్ని అక్షరాలు అన్నమాట. సో నెంబర్ 1 చూసుకుందాం. ఏముంది? నెంబర్ 1 అడ్డానికి ఉంది కాబట్టి అడ్డం పార్వతి అని ఉంది. అంటే ఉమా రావచ్చు, గౌరీ రావచ్చు, ఎన్నో వస్తాయి. సో 2 నిలువు కూడా చూసుకుందాం. ఏముంది 2 నిలువు అంటే వాడుక. వాడుక అని అంటే రివాజు. పార్వతి అంటే గౌరీ. రి అనే అక్షరము ఇక్కడ కామన్గా ఉంది మీరు చూస్తే. సో గౌరీ అని వస్తుంది. పార్వతీదేవి అని అంటే పార్వతీదేవి ఎవరు? శివుడి భార్య కదా. సో పార్వతి అంటే గౌరీ, వాడుక అంటే రివాజు. సో వీటితో మనం ఇక్కడ ఈ పదం అనేది రాసేయచ్చు. సో ఒకటి అడ్డం పార్వతీదేవి అని అంటే గౌరీ. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉంది గౌరీ అని చెప్పి. ఓకేనా? ఇది రివాజు అంటే వాడుక. అంటే వాడుకగా రోజు జరుగుతూ ఉంటాయి కదా, అలవాటు అన్న వాటికి ఈ రివాజు అనే పదం వాడతాం. సో 8 డాష్ మూక అంటే కోతుల గుంపు. డాష్ మూక అంటే వానరులు. ఓకే, వానర మూక అంటే కోతుల గుంపు. ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇది వానర అని 100% కరెక్ట్ అని చెప్పి నేను రాసేసాను. వానర మూక అంటే కోతుల గుంపు. కోతులు అంటే వానర, గుంపు అంటే మూక. ఓకేనా? సరిపోయింది. 3 నిలువు అడ్డం చూసుకునే ముందు 11 రాసేద్దాం. ఎందుకంటే 11కి అయిపోతుంది కదా చిన్నదిగా, అదైతే పెద్దదిగా ఉంది కదా. సో 11 చూద్దాం. అడ్డం 11 అడ్డం సాలె పురుగుల గూళ్ళనే మనం ఇలా అంటాం. ఏమంటాం? జూ వచ్చింది. ఓకే, బూజు. 11 నిలువు కూడా చూసుకుందాం. ఏముందో? బూడిద అంటే బూది, బూజు సరిపోతుంది, రాసేయచ్చు. సో విభూది అంటారు. అంటే ఏంటి? బూది అంటే బూడిద, విభూది అంటే అది నుదుటి దగ్గర ధరిస్తారు కదా, తిలకం బొట్టులాగా విభూది రాసుకుంటారు. సో బూది అంటే బూడిద, బూజు అంటే సాలెపురుగు యొక్క గోళ్ళని మనం ఇలా అంటామంటే బూజునే కదా సాలెపురుగు గోళ్ళు కట్టుకుంటాయి. ఓకే, సో 3కి వచ్చేద్దాం. 3 నిలువు ఏముందంటే స్వర్గానికి వ్యతిరేకం అంటే నరకం. 3 అడ్డం కూడా చూసుకుందాం. ప్రవర్తన నాతో రావాలి. సో ఈ నరకం అనే పదాలు 5 అక్షరాలు రావాలి కాబట్టి నడవడిక. ఓకేనా? నడవడిక, నరకం సరిపోతుంది. సో 12 చూద్దామా? 12 అడ్డం నీరు అని ఉంది. నరకం అయితే కంతో నాకు గుర్తు రావట్లేదు పదాలు. 4 చూద్దామా? 4 నిలువు పంచాంగం ప్రకారం విడువదగిన కాలం. వజ్రం రాహుకాలం, యమగండం. వజ్రం అంటే ఆ దుర్ముహూర్తంలో వెళ్ళకూడదని అంటారు కదా. సో అది నడవడికలో వస్తుంది కాబట్టి అది 5 నిలువు ఏముందంటే స్వప్నమే అని ఉంది. సో ఇక్కడ కలే అని వస్తుంది. 5 నిలువు స్వప్నమే అని ఉంది. కలే కా అనే అక్షరం 5 దగ్గర రావాలి. సో స్వర్గానికి వ్యతిరేకం అంటే నరకం. ఇక్కడ ప్రవర్తన అని అంటే 3 అడ్డం ప్రవర్తన అని ఉంది. సో
4 అక్షరాలు అంటే నడవడి రాసేదాన్ని, 5 అక్షరాలు కాబట్టి నడవడి, కానీ కొంచెం ఆలోచన చేశాను. పంచాంగం ప్రకారం విడువదగిన కాలం 4 నిలువు చూస్తున్నాను. వజ్రం అంటే అసలు దుర్ముహూర్తం, అది అసలు అప్పుడు వెళ్ళకూడదు అని అంటారు కదా. సో వజ్రం. సరిపోయింది. 5 నిలువు ఏమనుకున్నాం? స్వప్నమే అంటే కలే. స్వప్నం అంటే ఏంటి? కళ. ఓకేనా? స్వప్నమే అన్నాడు కాబట్టి కలే అని రాసాం. 9 అడ్డం రాసేవాడు అంటే లేఖరి, లేఖకుడు, 4 అక్షరాలు కాబట్టి లేఖకుడు వస్తుంది. 10 నిలువు గాడిద అంటే ఖరం. గంగిగోవు పాలు గరటడైనను చాలు కడవడైననేమి కరము పాలు. కరం అంటే గాడిద. గాడిద పాలు కొండున్నా సరే ఉపయోగమా? గంగి అంటే గోవు పాలు కొంచెం ఉన్నా సరే అవి చిక్కగా తీయగా బాగుంటాయి. గాడిద పాలు ఎన్నుండి ఏం ప్రయోజనం అని చెప్పి ఒక పద్యం ఉంటుందన్నమాట. సో కరం అంటే గాడిద. సో ఇది లేఖకుడు అని వస్తుంది. 6 నిలువు కూడా చూసుకుందాం. పత్రం అంటే ఆకు. పత్రం అంటే ఆకు. ఓకే, లేఖకుడుయే కరెక్ట్ అయిపోతుంది. రాసేవాడు అని అంటే లేఖకుడు. 9 అడ్డం రాసేవాడు అంటే లేఖకుడు. సరిపోయింది. సో ఇప్పుడు 6 అడ్డం చూద్దాం. ఉద్రేకం, ఆగ్రహం, ఆవేశం. 7 నిలువు ఉత్సవం, సంబరం. ఓకే, వేడుక, ఆవేశం సరిపోతుంది. ఆవేశం అంటే ఏంటి? ఉద్రేకం, కోప్పడిపోవడం. ఆగ్రహం, మా డాడీ ఎప్పుడు ఆవేశంగానే ఉంటాడు. నెంబర్ 1 నేనే బలి, ఎప్పుడు తిట్టించుకుంటూనే ఉంటాను. ఓకే, అవన్నీ ఆశీర్వాదాలు, తిట్లు కాదు. 15 అడ్డం ఏముంది? కపి. ఓకే, కోతి అని ఉంది. సో కపి, జెండాపై కపిరాజు, కోతి. ఓకేనా? 16 నిలువు ఉన్మాదం. పి అయితే పిచ్చి, ఉన్మాదం అని అంటారు కదా. మతోన్మాదులు అంటే మత పిచ్చి పట్టిన వాళ్ళు. సో ఉన్మాదం అంటే పిచ్చి అని అర్థం. ఓకే, ఇంక హింట్ 12 దగ్గర ఉంది. 13 ఉంది కదా. 13 నిలువేంటి? పంకం. ఓకే, 3 అక్షరాలతో బురద కానీ అడుసు కానీ వస్తుంది. 18 ఉంది కాబట్టి మధ్యలో అర్థం చూద్దాం. ఒకప్పుడు ఊరి పెద్దలు ఇక్కడ చేరి తీర్పులు చెప్పేవాళ్ళు. ఎక్కడ చెప్పేవాళ్ళు? రచ్చబండ. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇప్పటికి కూడా ఉందా రచ్చబండ. ఓకే, 13 నిలువు ఏముంది? పంకం, బురద, రచ్చబండ. కరెక్ట్. బురద అంటే పంకం. పంకం అంటే బురద లేదా అడుసు. అడుసు తొక్క నేల, కాలు కడగ నేల అంటారు కదా. సో ఇది పెద్దవాళ్ళు కూర్చొని తీర్పులు చెప్పేవాళ్ళు, అది రచ్చబండ. ఓకే, 14. ఓకే, 13 నీరు అని ఉంది కదా. 12 అడ్డం నీరు అని ఉంది అంటే కంబు అని అర్థం వస్తుంది. 14 నిలువు చూసుకుందాం. ఆంజనేయుడు. బం అనే అక్షరం వచ్చింది మధ్యలో. బం అంటే రాంబంటు, రామబంటు అంటారు కదా. సో రాంబంటు అంటే హనుమంతుడు, ఆంజనేయుడు, మారుతి, వాయుపుత్రుడు, పవనసుతుడు. ఇన్నొచ్చే చూడండి. 20 అడ్డం ఇతరులని తప్పుపట్టడం, వేలెత్తి చూపించడం, విమర్శించడం. 20 అడ్డం. ఓకే, అపనింద. చూద్దాంలేండి, మిగిలినన్నీ చూసుకొని రాద్దాం. 21 నిలువు నెమ్మదిగా, నిదానంగా. రావచ్చు కానీ చూద్దాం, మళ్ళీ రాద్దాంలే. ఎందుకంటే తప్పు అయిపోయిందంటే మా డాడీ నన్ను ఉతికేస్తాడు. కోక, చీర. కోక అంటే చీర. 17 నిలువు కోక అని ఉంది అంటే చీర. 20 నిలువు పంతం, వదిలిపెట్టని తత్వం. పంతం, పట్టు. 24 దోష, అట్టు. పట్టు సరిపోతుంది. 24 నిలువు కూడా చూసుకుందామా ఏముందో. 24 అడ్డం అయితే దోష అని ఉంది, అట్టు అనుకున్నా. 24 నిలువు చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్న ప్రాంతం అన్నవరం. చెరిగిపోని బంధం నీదమ్మ, చిట్టి చెల్లెమ్మ. ఆ పాట బాగుంటుంది దానిలో. అన్నవరం సినిమాలో. ఇక్కడ పుణ్యక్షేత్రం. ఆంధ్ర రాష్ట్రంలో సత్యనారాయణ స్వామి కొలువు ఉన్న క్షేత్రం ఏదంటే అన్నవరం. సో ఇది దోశ అంటే అట్టు. అట్టు పోసుకున్నాము అని అంటారు కదా, దోశలు వేసుకున్నామని.
సో 20 నిలువు పంతం వదిలిపెట్టని తత్వం అంటే పట్టు. పట్టు అట్టు సరిపోయిందా? సో ఇది పట్టు. తర్వాత 20 అడ్డం ఏముందబ్బా, ఇతరుల్ని తప్పు పట్టడం, వేలెత్తి చూపడం, విమర్శించడం నాలాంటి వాళ్ళు చేసే పని ఎప్పుడంతే. నేను అసలు ఎదుటి వాళ్ళని ఏం అనకూడదు అనుకుంటే కానీ అది ఆగదు, అదంతే. ఎప్పుడెప్పుడు ఏం తప్పులు ఎదగదామా అని ఉంటానంట నేను. త్రివేణి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తుంది. 17 నిలువేముందంటే కోకాన్ ఉంది కదా, సో చీర. ఇది పరనింద అంటే ఇతరులను ఎప్పుడు తప్పులు ఎతకాలని అనుకోవడం అని అంటే ఎతకడాన్ని పరనింద అని అంటారు. సో 29 అడ్డం చూద్దాం, ఒక దాని తర్వాత మరొకటిగా. ఇక్కడ వా వచ్చింది కాబట్టి వరుసగా. ఓకే. 21 నిలువు నెమ్మదిగా. నిమ్మ వచ్చింది కాబట్టి నిదానంగా అనేది రాదు ఇక్కడ. సో 27 అడ్డం మద్యం. మదిర అని వస్తుంది. 27 నిలువు సాయంకాలం ముగిసిన రాత్రిలోకి జారే వేళ అప్పుడప్పుడే ముసురుతున్న చీకటి అంటే మసక చీకటి అనుకుంటాను. 6 అక్షరాలు కదా. సో మసక చీకటి అది మదిర అంటే మద్యం. సో ఇది మదిర. 27 అడ్డం మదిర. 27 నిలువు మసక చీకటి అంటే అప్పుడప్పుడే రాత్రిలోకి వెళ్తా ఉన్నప్పుడు మసక చీకటి ఉంటుంది కదా. సో అక్కడ చీ వస్తుందో ఏమో తెలియదు నాకు, చూద్దాం. నాకు రాస్తాను అది. 21 నిలువు నెమ్మదిగా అంటే నింపాదిగా. చూసారా, ఆ నిదానంగానే ముందు రాసేస్తుంటే మొత్తం తప్పైపోయేది నాది. సో ఇది మదిర. ఇక్కడ మసక చీకటి అనుకుంటున్నా. 37 అడ్డం చూశాక దాన్ని రాద్దాం. కంచి పూర్తి పేరు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఎవరికైనా తెలుసా? తెలిసే ఉంటారులే, నేను ఒకటేనా, అందరూ చూస్తారు కదా టీవీ. కాంచీపురం, కంచిని కాంచీపురం అంటారు. సో ఇది మసక చీకటి, మనం అనుకున్నది కరెక్టే. ఓకే. 45 చూద్దామా? 45 అడ్డం చూసేద్దాం ఏముందబ్బా. కుడి ఎడమైన తటిల్లత అనేదాన్ని ఎడమ నుంచి రాయాలంట. తటిల్లత అనే పదం నార్మల్గా ఉంది, దాన్ని ఎడమ నుంచి రాయండి. ఇక్కడ 40 నిలువు రాయబారి అని ఉంది. ఓకే. ఇదైతే తటిల్లత అనేదాన్ని కుడి ఎడమైన తటిల్లత అంటే మామూలుగా తటిల్లత అనే పదాన్ని ఎడమ నుంచి రాయండి అని అన్నారు. సో తటిల్లత అనే సేమ్ పదమే ఎడమ నుంచి రాస్తున్నాను, తటిల్లత. సో 40 నిలువు వచ్చి రాయబారి అంటే దూత. కృష్ణుణ్ణి పాండవులు రాయబారానికి దూతగా పంపిస్తారు కదా కౌరవుల దగ్గరికి. సో దూత అంటే రాయబారి. ఓకే, ఇక్కడికి వద్దాం. 33 నిలువు. ఈ నిలువు అటువైపు కదా ఉంటుంది, చూడండి నిలువు. 33 నిలువు ఎక్కడ? ఇక్కడ. ఏనుగు అంటే సారంగం. కానీ రాస్తే తప్పైపోతుందేమో, మీరు నీవు రాసినాక రాద్దాం. 33 అడ్డం చూద్దాం ఏముందో. స్నేహం చెలిమి. సర్లే 30 నిలువు చూద్దామా. వెలన పోనా అని వస్తుంది కదా. పోనా, వెళ్ళన పోనా. ఓకే. 33 స్నేహంతో ఏమొస్తాయి అబ్బా. 34 చేవ్రాలు. 34 నిలువు చేవ్రాలు అంటే సంతకం, మన సిగ్నేచర్ని చేవ్రాలు అంటారు. ఓకే, ఇది వెళ్ళవాన. 30 చూసారా, 30 నిలువు. నాకు గుడ్డి చదువు, మా మమ్మీ ఎప్పుడు చెప్తుంది గుడ్డి చదువు వద్దు అని. విన్నానా ఇంట్లో? నేను వెళ్ళనా అనుకొని పోనా అని రాసేసిన. సో అది వెళ్ళవా అంటే పోవా. ఎంతో ఇంకా నయం, తప్పు అయిపోయింటే అయిపోయేదాన్ని నేను మా డాడీ చేతిలో. పెద్ద మేధావిలాగా తీసుకుపోతావు బుక్ ఎప్పుడు అని అంటాడు. 33 అడ్డం సరిపోతుంది. చేవ్రాలు అని అంటే 34 నిలువు సిగ్నేచర్, సంతకం పెడతాం కదా. సో అది సంతకం. సంతకం. 38 కదా. 38 అడ్డం ఏముంది? అనివార్యం అంటే తప్పదు,
ఖచ్చితంగా చేయాల్సిందే, ఇది అనివార్యం అంటే తప్పదు, తప్పని పరిస్థితి. ఓకే. 41 అడ్డం. టపాసుల్లో వాడే రసాయన సల్ఫర్ని గంధకం అంటారు. ఓకే. 42 నిలువేముంది? విలుకాడు, అర్జునుడు, గంధకం, ధన్వి. యా, సరిపోతుంది. ధన్వి, ధన్వి అంటే విలుకాడు అని వస్తుంది. అర్జునుడు, అర్జునుడికే ఇంకొక పేరు ధన్వి. యా, సరిపోయిందా? ఇక్కడ ఏదో మిగిలిపోయింది. ధన్వి సరిపోయింది. ఇది చూద్దాం. 33 అడ్డం. స్నేహం అంటే సావాసం. ఓకే. మా ఫ్రెండ్ విష్ణు అని వాళ్ళ నానమ్మ ఎప్పుడు మీ సావాస గత్తులు వచ్చినారు పో ఆడుకోవడానికి అనేదంట. అది మేము నవ్వుకునే వాళ్ళం అప్పుడు. సో సారంగం అంటే ఏనుగు, సావాసం అంటే ఫ్రెండ్షిప్. ఓకేనా? సావాసం సరిపోయింది. ఇక్కడ దు అనే అక్షరంతో మనం పదాలు రాద్దాం. మందర పర్వతానికి ఇంకో పేరు చూద్దాం, అలా ఆలోచిద్దాం. 35 నిలువు. సోమవారం అంటే ఇందువారం. 48 46 కదా, సారీ. గుహలాగా తొలిచిన రంధ్రం, సొరంగం. కరెక్టే. 44 నిలువు కూడా చూసుకున్నాం ఏముందో అని. 43 అడ్డం చూద్దాం ఫస్ట్. తీరు, ధోరణి, వైఖరి, వాలకం. 44 తల తెగిన పొలగం. ఓకే. నిలువు 44. తల తెగిన పొలగం అంటే పొలగం అనే అక్షరానికి పు అనేది ఎత్తేయాలి, లగం అని రాయాలి. లగం, పొలగం సరిపోయింది. అంటే తల తెగింది, అది ఫస్ట్ అక్షరానికి అది ఎత్తేయాలన్నమాట. సో గుహలాగా తొలిచిన రంధ్రం అంటే సొరంగం. సొరంగం లోపల తవ్వుకుంటూ పోతుంటారు కదా. ఓకే. 36 నిలువు. ముఖ్యం, కీలకం, వాలకం. యా, ఇది వాలకం అంటే తీరు, ధోరణి. ఈ అమ్మాయి వాలకం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటారు కదా. సో వాలకం, కీలకం. కీలకం అంటే ముఖ్యం అని అర్థం. 39 అడ్డం. తీగ అంటే లత. 32 నిలువు. వనిత అంటే నెలత. నెలత అంటే వనిత. యా, ఇది ఇంద్రకీల పర్వతం. దేన్ని ఇంద్రకీల పర్వతం అంటారు? ఏమంటారంటే మందర పర్వతాన్ని ఇంకొక పేరు ఇంద్రకీల పర్వతం. 31 నిలువు. ఏముంది? కునుకు, నిద్ర. కునుకు తీశాను, నిద్రపోయాను అని అర్థం. ఓకేనా? మొత్తానికి హింట్స్ అయితే అయిపోయినాయి. మనమే కొత్త క్రియేట్ చేయాలి ఇక్కడ పదాలు. అది రాస్తే అయిపోద్ది సక్సెస్ఫుల్గా. 26 అడ్డం చూద్దామా ఫస్ట్. డాష్ మాట పాడి అయి ధరజల్లు. అది సామెత. 26 చూద్దామా. నిలువు. ఆకు రసం, పసరు. ఆకు రసాన్ని పసరు అంటారు కదా. 28 అడ్డం. అదనంగా ఇచ్చేది, కొసరు. ఇది పసరు, అది కొసరు. సా కలిసింది కాబట్టి సంక్షేమంగా రాసేయచ్చు. సా. పసరు, అది కొసరు. పసరు అంటే ఆకురసం, కొసరు అంటే ఎక్స్ట్రా ఇవ్వడాన్ని కొసరు అంటారు. కొసరేది అంటే వడ్డీ ఏది అని అంటారు కదా. సో అది. ఇప్పుడేంటి? 22 నిలువు. లేత కాదు అని ఉంది అంటే ముదురు. లేత కాంది ఏంటి? ముదురే కదా. మీ గురువు గారు ఏం లేత కాదు బాబు, ఆయన ముదిరే. అదుర్స్ సినిమాలో చెప్తారు కదా ముసలామె. వదిలిపెట్టకుండా కురిసే వాన. 22 అడ్డం. ముసురు వాన. ముందు 19 చూద్దాం నిలువేముందో. ముఖం కనబడకుండా కప్పుకునే వస్త్రం, ముసుగు. పరదా అని కూడా అనొచ్చు, కానీ ఇక్కడ ముసురు వాన వస్తుంది కాబట్టి నేను ఇది ముసుగు అని రాస్తున్నాను. మొహం పైన కప్పుకునే దుప్పటి అంటే ఇది ముసురు వాన, అది ముసుగు. అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంటే ఏంటి ఇంత ముసురుగా కురుస్తుంది ఇది అని అంటారు. సో ముసురు సరిపోయిందా. 23 నిలువు చూద్దామా. 23 నిలువు. తలకిందులుగా పలాయనం. ఓకే. పలాయనం అంటే పారిపోవడం. దాన్ని తలకిందులుగా అంటే కింద నుంచి పైకి రాయండి అని అర్థం. సో అది పరారుని కింద నుంచి పైకి రాసేయాలి. పరారు అయిపోయారు అంటే పలాయనం గావించారు అంటే పరిగెత్తారు అని.
పదుగురాడు. ఓకే, ఇది సామెత. పదుగురాడు మాట అంటే పదుగురు ఆడే మాట పాడియే ధరచెల్లు. అంటే 10 మంది ఏది చెప్పినా అది నిజమైనా సరే అబద్ధమైనా సరే వాళ్ళదే చల్లుతుంది కదా. సో అది సామెత అనమాట లోకంలో. 10 మంది ఆడే మాటే ధరజెల్లు. అంటే ధర అంటే భూమి. భూమి మీద ఎవరి మాట చెల్లుతుందంటే 10 మంది చెప్పే మాటే వేదమై చెల్లుతుంది. అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు అని అర్థం. సో 25 ఇక్కడ మిగిలిపోయింది, 47 మిగిలిపోయింది. సో 25 ఏముందబ్బా, నిలువు 10తో కొండ కోన. నిలువు 10 ఏముంది, కరం అనుంది. కొండ కోన అర్థం వచ్చి ఖరం అంటే శిఖరం. శిఖరం ఖరం ఆడుంది కాబట్టి కొండ కోన అంటే శిఖరం. శిఖరంలోనే కదా కొండ కోన ఉంటాయి. సో రాయాలి. 47 అడ్డం 25తో రాయి. అడ్డం 25 సి ఉంది కాబట్టి రాయియా శిల. కొండపై శిలలు చెక్కినారు. వదిలే పారిపోతారు మళ్ళీ. ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇది ఈనాడు మ్యాగజైన్. ఇలా ఫిల్ అయిపోయింది ఎట్నో చక్కగా. మా నాన్న దగ్గర తప్పులేమి రాయకుండా దెబ్బలు ఈరోజు తగ్గాయి. హ్యాపీ నాకు. సక్సెస్ఫుల్గా అయిపోయింది. దీని ఆన్సర్స్ నెక్స్ట్ వీక్ ఇస్తారు. మనం రాసింది కరెక్టా రాంగ్ అనేది నెక్స్ట్ వీక్ చూసుకోవాలి. సో ఇది చూసారా, సిగ్నేచర్ అంటే సంతకం. చేవ్రాలు అంతా కూడా సంతకమే. సో బాయ్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.